ఏంది ఏ ఒక్కటి ఏం లేదు ఎక్కడ చూసినా అక్కడ మొత్తం అంతా ఖాళీగా పెట్టిపోయింది. ఇక నిన్న కూడా ఏం వండలే, ఇక ఇయ్యాల కూడా ఏం వండకుండానే పోయిందా. ఛీ, ఏం మనిషో ఏం కథో. ఇక నిన్న పండుకొని కలలు గంట అంటే ఆయనతో గట్టినే ఏం వండకుండా పోయింది, ఇయ్యాల కూడా గట్టినే పోయినట్టున్నది. ఏ ఒక్కటేది ఇక చూడు, ఏమన్నా వండిందా? ఏం వండలే. అరే అరే ఓరు వారి నీకేం రోగం పుట్టిందా? ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఎందుకట్లా ఆగం చేస్తున్నావు? ఇగో మన ఇంట్లో ఏమైనా పనికి రాకుండా పని చేయకుండా వాళ్ళు ఏమంటావు, నువ్వు పని చేస్తలేవు, నువ్వు పనికిరావు, నువ్వు బయటికి పో అంటారు కదా. ఇగో ఇప్పుడు ఈ గిన్నెలలో కూడా ఏమున్నాయి? ఏమి లేవు. మరి ఇవి ఇంట్లోందుకు? ఇవి కూడా బయటికి పోవాలి కదా. అయ్యయ్యో అరే తమ్మి ఎత్తేయకురా, నీకు దండం పెడతావు వద్దురా తమ్మి. అన్ని గిన్నెలు అన్ని సొట్టలు పోతాయిరా. ఇక ప్లీజ్ లేదు గీజ్ లేదు, ఏమో అండకుంటే టిక్కు టిక్కు అనుకుంటా ఉరికినావు తప్ప ఏంది ఈ ఈరుగాని పేగులు మొత్తం మలమల మాడిపోవాలనుకుంటావా? ఈ గిన్నె అనుకుని ఒక్కడు చంపిననుకో ఏం లేదు, మంచిగా నువ్వు పోతావు, ఆడ తింటావు టీపు టీపు అనుకుంటా. ఇక నేను పేగులని మాడితావా నాక? ఏమనుకుంటావా నా గురించి నువ్వు? నీ అవ్వ ఒక్క పూట తిండి తినకపోతే సత్తవ అయింది. మొత్తం ఎక్కడ గిన్నెలు ఆడబెట్టు చెప్తాను, లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా. ఏంది ఒక పూటనా? ఒక పూట ఏంది ఇక పూట ఏంది? అయినా నువ్వు వార్తలు ఒక పూట చెప్పకుండా ఊకున్నావు ఊకుంటావా? ఒక పూట ఏందో, 2 పూటలైందో, 3 పూటలైందో, మరి నాకేం అర్థం కాదు. తిండే కడిపే, తమ్ముడే పేకడే. తిండి కడుపులో లేకపోతే ఉంటావా? నువ్వు అయితే ఉంటావా చెప్పు? నీ తిండి సల్లగుండా ఏం తిండి రా అయ్యా ఇది? తింటావు పంటావు మళ్ళా తింటావు, ముచ్చట్లు చెప్తావా లేకపోతే ఇట్లా లొల్లి చేస్తావా రోజు? నీ సంగతి ఇట్లా కాదు కానీ ఆగక్క నీ సంగతి చెప్తా. ఓ పెద్దమ్మా, ఓ అక్క, ఓ ఈరక్క, ఓ రాములు బాబాయ్ వింటారా? ఇగో మా అక్క నాకు తిండి పెట్టకుండా కడుపు మారుతాడు, రోజు నాకు తిండే పెడతలేదు. ఓ దేవుడా ఉర్రకరా, వాడి మీద ఇజ్జత్ మొత్తం పోతాంది నీ వల్ల నాకు. ఇగో చిన్నైనా, ఇగో మా అక్క ఇయ్యాల కూడా నాకు కూడా అండలే, కూడా పెట్టలే. ఏమన్నా అంటేనేమో ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. చూడుర్రి మీరు కూడా వాళ్ళ వీళ్ళకి చెప్పుర్రి. ఇగో చిట్టమ్మ తమ్మునికి ఈరేక అన్నమే పెడతలేదట, కడుపు మారుతుందట, ఏమైనా గట్టి కడుతున్నావు మాడి చెక్కలు పెడుతుందట. గట్టనే కావాలి మా అక్కకు. మా అక్క ఇజ్జత్ మొత్తం పండ్లో అనుకుంటా అమ్ముర్రి, మొత్తం అమ్ముర్రి. ఇక ఇజ్జత్ పోవాలా మొత్తం? తిండి పెడతావా లేకపోతే ఇజ్జత్ మొత్తం నీమంటావా? నీ కాలు మొక్కుతారా అయ్యా ఒర్రకు రజేరా. అన్నం వండినరా, కాకపోతే కూరని ఏం లేదు. ఇవాళ ఒక్క పూట తొక్కేసుకుని తినరా అజరా. వారం రోజుల కంటే చూస్తారా నీ సంగతి? ఏమైనా తొక్కు అని మొత్తం తొక్కే పెడతాను. నీ తొక్కు మొక్క నీ ముఖం కాదా? ఇక చూడు రోజు ఇదే తొక్కట, ఇదే మార్కెట్ తొక్కేసుకోవాలి, ఇదే టమాటా తొక్కేసుకోవాలి. ఇక నాకు ఈ తొక్కులతోటేనా నా నాలుగే మొత్తం సప్పబడ్డది. ఇక దీనికి కొంచెం అంత కూర బీర ఏమన్నా కావద్దా? అది కాదురా తమ్మి, బయట అన్ని కూరగాయల రేట్లు మస్తు పిరమైనరా. టమాటా, బెండకాయ, దొండకాయ అన్ని కూరగాయలు మస్తు రేట్లు పెరిగినాయి తమ్మి. జర అర్థం చేసుకోరా తమ్మి. ఇక రేట్లు పిరమైన అని చెప్పి ఎవరన్నా తినకుండా ఊకుంటాడా? నీ రేట్ల మొఖం నీ ముఖం కాల. అయినా దునియాలో పెరిగిన రేట్లు అన్ని నీ ఒక్కదానికే పెరిగినాయా? అయినా నువ్వు పైసలన్నీ ఏం చేస్తానమ్మక్క? ఏమనుకన్నా మిత్రులకి ఇచ్చుకుంటానా ఏంది? నీ సంగతి చెప్పి బాబుతో చెప్తా చూసుకో. బాబుకు అవ్వకు నీ సంగతి చెప్పకపోతే నా పేరు ఈరయ్యగా చూసుకో. ఏ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినవు అనుకో, నీకు దినాన్ని తొక్కే నూరి పెడతా అజ్జకారి మొక్క పొడా. ఏంది తక్కు నూరుతావా? తక్కు ఏం పెట్టి నూరుతావు? తక్కు నువ్వు అయితే ఇంటికి రాక నీ సంగతి చెప్తా. ఆ తొక్కుకు సంబంధించిన వస్తువులన్నీ ఏం లేకుండా చెప్తా. అయినా నీకు బాగా ఎక్కువ అవుతుంది. నిన్ను అడిగేటోడు ఎవరు లేడని మస్తు రెచ్చిపోబడుతుంది. దా నువ్వైతే ఇంటికి దా, నీ సంగతే చెప్తుందా. ఓరు వారి ఈ ఒక్క పూటకు ఎల్లిపాయ కారం వేసుకుని తినురా, రాత్రికి వచ్చి ఏదో ఒక కూర వండుతా గాని. అబ్బా ఇక ఎలిపాయ తొక్కు వేసుకొని తినమంటుంది. ఇక ఈ కొంపలో ఎలిపాయ తొక్కు ఎక్కడ పెట్టిందో ఏం కాలబడ్డదో ఏమో, ఈ మీదే ఇస్తారాధం అయిపోతుంది. ఆ తొక్కు ఇప్పుడు నాకు ఏడ దొరకాలే? నేను ఏడ తినాలి? నీ తొక్కు ముఖం దీని ముఖం కాల, ఈ తొక్కులే దొరకాయి. ఏమన్నా అంటే ఎక్కడ పెడుతుందో ఏం పెడుతుందో ఏం తెలియదు. ఇగో చూసిన రావుల్లా, బయట కూరగాయల రేట్లు మస్తు పిరమైనాయని ఒక్క పూట కూర వండకపోతే మా పోరడు ఎట్లా చేస్తున్నాడో వాని పని ఇంటికి పోయినాక చెప్తా. కానీ గివ్వుళ్ళు అయ్యాల్టు ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.